ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దగ్గర పంచుకోవడానికి వీడియో చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కొన్ని నెలల క్రితం రాజమండ్రిలో దైవ సేవకులు నాని అన్న గారు మరి మరణించటం, దేవుని సన్నిధికి చేరటం అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆయన చివరిగా ఆయన రాసిన ఒక మంచి పాట, యేసయ్యా నీకే ఆరాధన అనే పాటను రిలీజ్ చేయకముందే మరి ప్రభు ఆహ్వానం మేరకు ఆయన వెళ్ళిపోవటం జరిగింది. ఆ యొక్క పాట ఏదైతే ఉందో, మరణానికి ముందు చివరిగా వ్రాసిన పాట ఏదైతే ఉందో, ట్రూ స్టూడియోలో రిలీజ్ అవుతుంది ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు. కాబట్టి ఈ వర్షిప్ సాంగ్ అంటే ప్రతి చర్చిలో ప్రతి ఒక్కరూ ఆరాధనలో భాగంగా పాడుకునే ఒక అతి గొప్ప లేదా ఒక గొప్ప అర్థాలతో కూడుకున్న పాట, ఆరాధనతో దేవునితో ఉన్న సంబంధాన్ని తెలియజేసే పాట, తండ్రి అయిన దేవుడికి ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉన్న ఆ యొక్క కొలమానాన్ని చెప్పిన పాట, మంచి పాట. కాబట్టి ఈ పాటను సాయంత్రం 6:30 గంటలకు ట్రూ స్టూడియో అనే యూట్యూబ్ ఛానల్ నందు మీకు రిలీజ్ అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. ఈ సందర్భంగా నిజంగా సహోదరులు అన్నయ్య నాని అన్న గురించి ఒక 2 మాటలు తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే ఆయన సేవ యొక్క అనుభవాలు, ఆయన పరిచర్య చేసిన విధానాలన్నీ కూడా ఎన్నోసార్లు మేము చర్చించుకోవటం అనేది జరిగింది. దేవుని మీద ఉన్న ఆయనకు ప్రేమ, దేవుని పని చేయాలన్న ఆయన యొక్క ఇష్టం లేదా ఆయన యొక్క ఏమంటారు ప్రయాస చూసినప్పుడు చాలా ఆనందం అనిపించేది. జస్ట్ చనిపోవడానికి ముందు 3 రోజుల ముందు నాకు ఫోన్ చేసి ఎన్నో విషయాలు మాట్లాడి, తనకు జరిగిన అన్యాయం విషయంలో, తన పక్కన ఉన్న వాళ్ళు తనను వాడుకొని ఎంత దారుణంగా హింసించారో, ఎంత దారుణంగా మోసం చేశారో, ఎంత దారుణంగా నేలకు అనగదొక్కారో అన్న విషయాలన్నీ మాట్లాడి మరి చాలా బాధపడటం అనేది జరిగింది. అవన్నీ మాట్లాడటం ఇప్పుడు అవసరం లేదు, కానీ సందర్భం కాబట్టి చెప్తున్నాను. కేవలం చుట్టూ ఉన్న వ్యవస్థ ఆయన్ను ఇబ్బంది పెట్టడం వల్ల చాలా మానసికంగా కృంగిపోయాడని చెప్పాలి. అలాంటి పరిస్థితి ఏ సేవకుడికి దేవుని పిల్లలమైన మనం ఎవరూ కల్పించకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన ఎంత అర్థవంతంగా ఆ పాట రాశాడో ఈరోజు సాయంత్రం వినండి. దేవుడు నిజంగా ఎంత గొప్పవాడో, ప్రభు అయిన యేసు క్రీస్తుల వారుకున్న దేవుడుకున్న ఆ శక్తి సామర్థ్యాలు ఏంటో, ఆరాధనకు అర్హుడు యేసు ప్రభు వారని చెప్పే మంచి పాట. దయచేసి మీరు అందరూ విని ఈ పాటను అనేక మందికి చేరవేయండి.